పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? ఇందిరమ్మ రాజ్యం, ఇంకేం చెప్తారు? చేతి గుర్తు. మా నాయన, మా తాత, వాళ్ళ అయ్య, వాళ్ళ తాత కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే వచ్చినాం, కాంగ్రెస్ పార్టీలోనే పెరిగినాం, కాంగ్రెస్ పార్టీ జెండా కింద, కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందనే బతుకుతామని చాలా చోట్ల బక్వాస్ ముచ్చట్లే నమ్మడతాయి. నేను బక్వాస్ ముచ్చట్లే అంట, బాజాప్తిగా అంట. ఎందుకంటే పార్టీ అనేది వాళ్ళ రాజకీయ పదవుల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ ఏంటండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో 2014 నుంచి 2018 వరకు ఒక ఎపిసోడ్ అయితే, 2018 నుంచి 2022 వరకు పూర్తి స్థాయిలో మరో ఎపిసోడ్. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడు అధికారంలో తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న తీరు. ఆ తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి? 2022లో అంటే 2018 నుంచి 2022లో ఏం ట్యాగ్ లైన్లు ఇచ్చిన వాళ్ళు? మార్పు మార్పు మార్పు. ఏం మార్పు? తెలంగాణ ప్రాంత ప్రజల తలరాత ఏమైనా మార్చిల్లా? తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఏమైనా బాగోగు చేసేలా? ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా న్యాయం చేసేలా? ఏం చేయలే కదా, ఏం చేయలే. అది వాస్తవమైన విషయం. మార్పు ఎవరి లోపల వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలల్లో వచ్చింది. ఎట్లొచ్చిందో కూడా మనం లెక్కలేద్దాం. ఎందుకంటే ఈ నేతలకు సంబంధించి వీళ్ళ లోపల మార్పు వచ్చింది. ఆనాడు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ ఈరోజు రాజకీయ ఉద్యోగాలతో వాళ్ళ జీవితాలు కలకలలాడుతున్నాయి. అది వాస్తవమైన విషయం. మీరు అవునన్నా కాదన్నా నిజం. ఆనాడు ఏది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎలా సీఎం, ఆనాడు ఏంది కనీసం ప్రజల పక్షాన కొట్లాడకపోయినా, ప్రజల పక్షాన నిలబడకపోయినా అడపాదడపా 2-3 ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇలా మంత్రులయ్యారు. రెండో విషయం. ఇక మూడో విషయానికి వెళ్తే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయమే. మార్పు పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మార్పు తీసుకురావాలి, ఇక్కడ ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకురావాలి, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకపోతున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని మార్పుతోని ఏం చేసిరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఏమన్నా న్యాయం చేసి లవ్లా? ఏమన్నా జరిగిందా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు? ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఇచ్చిలా? ఈ తెలంగాణ రైతుల కష్టాలు ఏమైనా తీర్చిలా? ఈ తెలంగాణ కార్మికుల కష్టాలు ఏమైనా తీర్చిలా? పోనీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు సంబంధించి, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సంబంధించి ఏమైనా న్యాయం చేసిలా? పోనీ ఇక్కడ భూములను కాపాడేందుకు రక్షకులుగా ఉంటే ప్రభుత్వ భూమినే కబ్జా పెడుతున్నారు కదా, దాని సంగతి ఏంది? మన ముఖ్యమంత్రి ఎట్లా మార్పు చేసిండంటే, తెలంగాణలో ఓ తల్లి ఉండే, తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇక మాటలు కాదు వాళ్ళవి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక మైకులు ఇస్తే మామూలుగా లేదు అసలు. మీరు ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైకులు ఇస్తే ఇక ఒర్రుడు కాదు. తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది, తెలంగాణ రాష్ట్రం లూటీ అయిపోయింది, ఏదో వాళ్ళ అయ్య సొమ్ము, వాళ్ళ తాతల సొమ్ము, వాళ్ళ ఆస్తులన్నీ ఏదో కబ్జా పెట్టినట్టు కేసీఆర్ ప్రభుత్వం మీద అప్పుల పాలైపోయింది. ఆగం చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు. ఏం ఆగం చేసిల్లు తల్లి? ఆ రోజు మాట్లాడిన నీ నాలుక ఇయ్యాలి, ఎందుకు మాట్లాడతలేదు? ఆనాడు నీకే పదవి లేదు, ఈరోజు పదవుడు రాగానే సైలెంట్ అయిపోయాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశలో పోతే ఇవాళ మన ఏది రేవంత్ రెడ్డి గారు ఇగో పతన దిశగా అడుగులు వేస్తాను. నేను చెప్తున్నా కదా, ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో అభివృద్ధి దిశలో వెళ్ళింది, ఈనాడు పతనం అయిపోతుంది. ఎందుకంటే ఇది అందరికీ తెలవాలి. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారితే నేడు ఏంది అంటే పూర్తి స్థాయిలో పతన దిశగా పోతుంది. ఏమని చెప్పి నువ్వు మార్పు? కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నది, ఇవన్నీ మాట్లాడాలి కదా. ఇవాళ నేను చెప్తాను ఈనుర్రి. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వానికి సంబంధించి, మన ఏది మార్పు అని తెచ్చిన ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేసింది, ఏమైపోయింది అనేది ఒకసారి మీకు లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా మనోళ్ళు 2,30,841 కోట్లు అయినాయి. 41 కోట్ల రూపాయలకు సంబంధించి. ఇది ఏంది అనుకుంటాను? రేవంత్ రెడ్డి అధికారంలో సీఎం అయిన తర్వాత అయిన అప్పు, సీఎం అయిన తర్వాత అయిన అప్పు అండి ఇది.
తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది. సీఎం అయిన తర్వాత ఈయన అప్పు చేసింది ఎంత అంటే 2,30,841 కోట్లు. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 752 రోజులు అవుతుంది. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి వారి యొక్క పరిపాలన కొనసాగిస్తున్న తీరు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. 2,30,841 కోట్లు మొత్తం అప్పు చేస్తే ఒకసారి మనం ఈ 752 రోజులకు సంబంధించి డివైడెడ్ బై చేద్దాం. ఎందుకంటే ప్రతిరోజు ఎంత పడుతుంది అంటే సుమారుగా ఒక్కరోజు ఈ తెలంగాణలో ఒక్కటే రోజు అంటే 24 గంటలు. 24 గంటలలో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న అప్పు 307 కోట్లు. ఎవరు అప్పుల పాలు చేసిళ్ళు, ఎవరు తెలంగాణను ఆగం చేసిరు? ఇప్పుడు చెప్పురి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఆగం చేసింది. ఏం ఆగం చేసింది? ఎవరి జీవితాలను ఆగం చేసింది? ఏం చేసింది? తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా న్యాయమే కదా చేసింది. మరి ఈరోజు 2,30,841 కోట్ల రూపాయలతోని ఒక ప్రాజెక్టు కట్టిల్లా చెప్పాలి ఇప్పుడు సమాధానం. లేదా ఒక బడి కట్టిల్లా, లేకపోతే ఒక గుడి కట్టిర్రా, లేకపోతే మీరు ఏం చేసిల్లు? అసలు అభివృద్ధి విషయంలో ఏం చేసిల్లు? ఒకసారి సమాధానం చెప్పుని. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న పథకాలన్నీ పీకి పాతరేత్తిరి. ఈరోజు గత ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే పరిస్థితులలో మీరు లేరు. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు 2,30,741 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ కట్టినట్టు ఏమన్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిల్లా, లేకపోతే కేసీఆర్ చేసినట్టు మీరు ఏం చేసిల్లు? ఒక మాట చెప్పురి మాకు. ఏం చేసిల్లు అంటున్నా. బడి కట్టలే, గుడి కట్టలే, దవాఖానా కట్టలే, నీళ్ళ ప్రాజెక్టు కట్టలే, ఇల్లులు కట్టలే, రోడ్లు వేయలే. మరి ఏం చేసినట్టు? ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లా కోసుకుంటారు, ఏదో వాళ్ళ రక్తం మొత్తం కాంగ్రెసు. అరే పార్టీలతో మీకెందుకు అయ్యా? మా తాత ముత్తాతలు వాళ్ళ తాతలు ఆనాడున్న సోనియా గాంధీ పరిపాలిస్తుందా? ఆనాడున్న ఏది మన రాజీవ్ గాంధీ పరిపాలిస్తున్నారా, లేకపోతే ఇందిరాగాంధీ పరిపాలిస్తున్నా? ఎవరి పాలన అనుకుంటారా మీరు? ఆనాడు ఉన్న పరిస్థితుల ఆధారంగా భూములకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ఉండే. ఏదో కొంత మట్టికి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రజలకు కొంతమేర సాయం చేసిన మాట వాస్తవం. కానీ ఇప్పటికీ మా తాతల వాళ్ళే, మా అయ్యల వాళ్ళే, వాళ్ళ అయ్యల వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఏంది? ఈ యొక్క సైకలాజికల్ డిఫెక్ట్ ఏంది అంటున్నా మీ లోపల. అరే తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నారు, రోజుకు 307 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ఇంకొక విషయానికి ఒక ప్రాజెక్టు కట్టలే, ఓ బడి కట్టలే, ఓ గుడి కట్టలే, ఓ దవాఖానా కట్టలే, ఓ రోడ్డు వేయలే, ఓ ఉద్యోగం వేయలే. ఎందుకు అని అడగరు. ఎందుకంటే మా తాతల దాపాయితే, మా అయ్య దాపాయితే, లేకపోతే మా ముత్తాతల దాపాయితే, ఇదే లొల్లి నడుతుంది ఊళ్ళల్లో. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ఏమన్నా అయిపోయి వాళ్ళ మనవనికో కొడుకో బిడ్డనో నౌకర్లు చేయొద్దు. ఇట్లనే సోషల్ మీడియాలల్లో లేదా ఆడ జెండాలు పట్టుకొని తిరుగురు మంచిగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా పర్వాలేదు, కానీ మా కాంగ్రెస్ పార్టీ మాత్రం రావాలి. రోజుకు ఇంత అప్పు చేస్తా అంటే అదైతే అవసరం లేదు. దాదాపుగా రోజుకు 307 కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. ఎవరి మీద భారం పడుతుంది? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం తన ఇంట్లోకి వెళ్ళి కట్టడు, మంత్రులు ఏం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లేరు, ఎమ్మెల్యేలు ఏం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కట్టరు. ఎవరు కట్టాలి? అవి మనం కట్టాలి. ఎట్లా కడతాం? పన్నుల రూపంలో. ఇలా ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ అన్నారు, సక్సెస్ అయింది. కానీ ఆ భారం ఎవరి మీద పడుతున్నది? దానికి ఏమన్నా సమాధానం ఉందా? లేదు. మీకు పండుగలు రాగానే ఆ రోజు 30 రూపాయలు ఉన్న టికెట్ 100 రూపాయలు ఎట్లయితుంది? దానికి సమాధానం ఉన్నదా? లేదు. ఇది మనం ప్రజలుగా మనం గౌరవించామండి. మనకేం అవసరం? ఎడబోతేంది అంతే కదా. కాంగ్రెస్ మరి కాంగ్రెస్ మీ తాతల ముత్తాతల నుండి మీరు పార్టీలలోనే ఉంటారు. మరి ఎందుకో మీరు ఎమ్మెల్యే అయితే లేరు, మరి మీరు ఎందుకో వార్డ్ మెంబర్ అయితే లేరు, మీరు ఎందుకో సర్పంచ్ అయితే లేరు, మీరు ఎందుకో ఎంపీటీసీ అయితే లేరు, మీరు ఎందుకో జెడ్పీటీసీ అయితే లేరు, మీరు ఎందుకో ఎమ్మెల్సీ అయితే లేరు, మీరు ఎందుకో మినిస్టర్ అయితే లేరు, మీరు ఎందుకో సీఎంలు అయితే లేరు? మరి అంటే మీ యొక్క కష్టాన్ని వేరేటోనికి అప్పచెప్తారు.
మీరు ఆ పేరు చెప్పుకొని బతుకుతారు. తెలంగాణలోకి ఇదే ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని గజ్జి గజ్జి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ